మిషన్ భగీరథలో అక్రమాలను నిగ్గు తేల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంట్రా పైప్లైన్ నెట్వర్క్ తో భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే 7,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లు మింగేసినట్టు గుర్తించినట్లుగా సమాచారం. భగీరథ సెకండరీ, ఇంట్రా పైప్లైన్ నెట్వర్క్ సహా ఇతర పనుల్లో అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. సీఎం ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు ఫీల్డ్లోకి దిగారని సమాచారం. రాష్ట్రంలోని ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మిషన్ భగీరథలో అసలేం జరిగిందో తేల్చాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ లో భాగంగా వేసిన పైప్లైన్లను మాత్రమే భగీరథ నీటి సరఫరాకు వాడుతున్నా కొత్తగా పైప్లైన్ వేశామని ఎంపీలు రికార్డు చేశారు. కొత్తగా నల్లాలు బిగించామని పైప్లైన్లు వేశామని చెబుతూ భారీ ఎత్తున ప్రజాధనం దోచేశారు. అసలు పైపులు, ట్యాప్లు, ఇతర సామాన్లు కొనుగోలు చేయకుండానే కొన్నట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి ఒక్కో ఊరిలో లక్షలాది రూపాయలు నేతలు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. కొన్ని చోట్ల మెటీరియల్ కొనుగోలు చేసినా వాటిని ఉపయోగించలేదని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మిషన్ భగీరథ ప్రాజెక్టును 43,791 కోట్లతో చేపట్టగా 31,000 కోట్లు ఖర్చు చేశారు. ట్రంక్ సెకండరీ పైప్లైన్ల పేరుతో సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్లు వేశారు. అప్పటికే ఆర్డబ్ల్యూఎస్ లో ఉన్న 45,000 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ ను అడాప్ట్ చేసుకున్నారు. సెకండరీ, ఇంట్రా పైప్లైన్ పేరుతో అక్రమాలు చేసినట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి గ్రామాల్లోకి ఓవర్ హెడ్ ట్యాంకులకు సెకండరీ పైప్లైన్ల ద్వారా నీటిని తరలిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి ఇంట్రా పైప్లైన్ నెట్వర్క్ కు నీటిని సప్లై చేస్తారు. ఈ రెండు పనులతో పాటు వీటికి సంబంధించిన సామాన్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు సందేహిస్తున్నారు. ఈ స్కీమ్లో భాగంగా ఖర్చు చేసిన 31,000 కోట్లలో 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు పక్కదారి పట్టినట్టు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీలు, ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లకు కొత్తగా పైప్లైన్లు వేసినట్టుగా రికార్డులో చూపించారు. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లలో కొన్ని ఇంట్రా పైప్లైన్లు వేసినా వాటిని ఉపయోగించడం లేదని, పాత ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్లకే నీటిని సరఫరా చేస్తున్నారని ఫీల్డ్ విజిట్లో తేలినట్టుగా సమాచారం. భగీరథ పేరుతో కొన్ని చోట్ల నల్లాలు ఏర్పాటు చేసినా వాటికి చుక్క నీటిని సరఫరా చేయడం లేదు. గ్రామాలకు బల్క్ గా సరఫరా చేస్తున్నా నీళ్లను పాత పైపులకే సప్లై చేస్తున్నారు. దీంతో కొత్త ఇంట్రా పైప్లైన్లతో పాటు నల్లాలు కూడా వృధాగా మారాయి. ఇలా వృధాగా మారిన వ్యయంతో పాటు ఎక్కడెక్కడ ఎలా నిధుల దోపిడీ జరిగిందో విజిలెన్స్ తేల్చనుంది.